ఆశ ఉండాలంటే మనం దేవుని మందిరికి వచ్చిన మనము, దేవుని మందిరంలో అడుగుపెట్టిన నీవు ఆయన చూడాలనే ఆశ ఉండాలి. మనసారా దేవుణ్ణి ఆరాధన చేయాలనే మనసు ఉండాలి. మనసారా తనివి తీరా ఆ దేవుని సన్నిధిలో సమయం గడపాలి అనే ఆ కోరిక మనకు ఉండాలి, ఆ తృష్టి మనకు ఉండాలి. ఇదే కీర్తన రాసినటువంటి కోరహ కుమారులు 46వ కీర్తన అనుకుంటా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు చెప్దాం. ఎడారిలో ఉన్న ఆ దుప్పులు, ఆ జంతువులు నీళ్ళ కోసం పరితపిస్తూ ఉంటాయి. ఎండవేళ ఎడారులు ఎలా కనపడతాయండి? ఎడారులు ఎలా కనపడతాయంటే అక్కడ పెద్ద సెలయేరు ఉన్నట్టు